హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము 120 గ్రామర్ రూల్స్లో నుంచి నేను 22nd రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 1 to 21st రూల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. సో ముందు ఆ వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, రూల్ నెంబర్ 22, జాన్స్ బుక్, నాన్ లివింగ్ థింగ్స్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే రూల్ నెంబర్ 22, పర్సన్స్ ఏవైతే లివింగ్ థింగ్స్ ఉంటాయో, లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయో వాటికి ఎస్ అనేది అంటే అపాస్ట్రఫీ ఎస్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఏవైతే నాన్ లివింగ్ థింగ్స్కి అపాస్ట్రఫీ ఎస్ అనేది రాదు. అలా వచ్చిందంటే అది ఎర్రర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్, లివింగ్ థింగ్స్కి మాత్రమే ఎస్ ఈ సింబల్గా వస్తుంది, కానీ నాన్ లివింగ్ థింగ్స్, జీవం లేని వాటికి రావు. ఓకే, సో మీకు ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్ 1, the table's legs have been elaborated curved. ఇక్కడ టేబుల్స్ అని ఇచ్చారు. సో టేబుల్స్ ఏంది, లివింగ్ థింగ్ కాదు, నాన్ లివింగ్ థింగ్. ఓకే, ఇక్కడ ఎస్ అపాస్ట్రఫీ ఎస్ అనేది రాకూడదు. ఏం రావాలి ఇక్కడ చూడండి. the legs of table, the legs of table have been elaborated curve. ఓకేనా, ఇలా రావాలి, అంతేకాని నాన్ లివింగ్ థింగ్స్కి మాత్రం రాకూడదు. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద ఎస్ఎస్ లెంత్ ఈజ్ 10 lines. ఎస్ఏ అది లివింగ్ థింగా కాదు, నాన్ లివింగ్ థింగ్. సో దీనికి ఇలా రావాలి చూడండి. ద లెంత్ ఆఫ్ essay, the length of essay is 10 lines. The length of essay is 10 lines. ఓకే, ఎస్ అనేది రాకూడదు. నెక్స్ట్, ఎవ్రీ బుక్స్ పేజ్ గ్లోవ్స్ విత్ గుడ్ హ్యూమర్. ఇక్కడ బుక్స్ అనేది లివింగ్ థింగా కాదు, నాన్ లివింగ్ థింగ్ కదా. సో అందుకని అక్కడ ఎస్ అనేది రాకూడదు. మనకి ఈ ఫార్మాట్ కూడా చేంజ్ అవుతుంది. ఎలాగా, ఎవ్రీ పేజ్ ఆఫ్ బుక్, ఎవ్రీ పేజ్ ఆఫ్ బుక్ గ్లోస్ విత్ గుడ్ హ్యూమర్. అర్థమైందా మీకు ఇప్పుడు? రూల్ 22 మీకు ఎలా యూజ్ అవుతుంది, ఎర్రర్ని ఎలా డిఫైన్ చేయాలి అంటే ఇలాగా, ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్, లివింగ్ థింగ్స్ మాత్రమే అపాస్ట్రఫీ ఎస్ వస్తుంది. నాన్ లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్కి మాత్రం రాకూడదు. ఓకే, ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను, అవి కూడా ప్రాక్టీస్ చేయండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.